జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వాయిసెస్. తెలంగాణ ఆర్యవేశ మహాసభ ఎన్నికలు ఎటకేలకు 11 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం వివాదాస్పదమైంది. తెలంగాణ వ్యాప్తంగా బాగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషను, నామినేషన్లు ఇవంతా కూడా వివాదాస్పదమై చివరికి కోర్టులో ఫిర్యాదుల దాకా వెళ్ళింది. ఈ వివాదం ఇలా ఉండగానే నామినేషన్లో 2 వ్యక్తులు విత్డ్రా చేసుకోవడం, ఇంకొక వ్యక్తిని నామినేషన్ను రద్దు చేయడం అనేది జరిగింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బాగా చర్చ జరుగుతుంది, వాదోపములు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్యవేశ మహాసభలో ప్రక్షాళనను కోరుకుంటూ తెలంగాణ ఆర్యవేశులంతా ఏకమయ్యారు. దీనికి ఆర్యవేశ మహాసభ ప్రక్షాళన కమిటీ అని కూడా ఏర్పాటు జరగడం జరిగింది. ఈ ప్రక్షాళన కమిటీకి మొగులపేరు ఉపేంద్ర గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. మార్చి 9వ తారీఖు నాడు ఈ ప్రక్షాళన కమిటీ మీటింగు సభ నిర్వహిస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మొగులపేరు ఉపేంద్ర గారు మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేశారు. తెలంగాణ ఆర్యవేశ మహాసభ సభ్యులకు మరియు సభ్యత్తులైనటువంటి సభ్యులకు, మేధావులకు వాసవి న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే 9/3/2025 ఆదివారము కర్మన్ ఘాట్లోని వేదిక ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాబో కాలంలో మహాసభ ప్రక్షాళన మరియు న్యాయబద్ధంగా మరి ధర్మబద్ధంగా ఏ విధంగా మనము పోరాడాలి, మహాసభను రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి, న్యాయబద్ధంగా ఎన్నికలు ఎలా నిర్వహించుకోవాలి, ఏకఛత్రాధిపత్యం రాకుండా అందరిని మన్ననను పొందే విధంగా మనం చర్యలు ఏమి తీసుకోవాలనే ఉద్దేశంతో 33 జిల్లాల నుంచి కొంతమందిని జిల్లాకు ఒక 10 మంది చొప్పున పిలవడం జరిగింది. ఎందుకంటే వారు వచ్చి వారి సూచనలు, సలహాలు మరియు పెద్దలైతే వారి ఆశీస్సులు ఇచ్చి మహాసభ వర్ధిల్లాలనే ఉద్దేశంతో మీరు సలహాలు, సూచనలు ఇవ్వాలి. రాబో కాలంలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మీ సహాయ సహకారాలు అందించాలి. ఈ మహాసభ జరిగే అన్యాయాలు, అకృత్యాలు మరి న్యాయబద్ధంగా ఎలా జరగాలనే దాని మీద కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలి. అందరూ వీలైన వారు ఈ 9వ తారీఖు రావాల్సిందిగా కోరుచున్నాము. కొందరు భయాందోళనలకు గురి కాకుండా మరియు వారిని బెదిరింపులకు గురి చేసే విధంగా భయపడకుండా ఉండేవారు మాత్రమే రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మీ వ్యాపారాలు, మీ సంస్థలు, మీ వ్యక్తిగత జీవితం ముఖ్యం కాబట్టి మీకు ఎటువంటి బెదిరింపు కాల్స్ అయినా వస్తాయి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసైనా సభకు పోవద్దని చెప్తారు. అలాంటి బెదిరింపులకు లేని వారే ఈ సభకు రండి, మీ సూచనలు, సలహాలు ఇవ్వండి దయచేసి. ఎందుకంటే ఇప్పటికే ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి అందరికీ. మీరు నిక్షపద్ధతికి రావాలి. మన ఈ సభకు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మరి ఎమ్మెల్సీ గారు, మాజీ చైర్మన్లు, ప్రస్తుత చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మరియు చాలా మంది ప్రముఖులు వస్తున్నారు కాబట్టి వారు కూడా సలహాలు, సూచనలు ఇచ్చి మార్గదర్శకంగా ఉంటారు. మీరు కూడా రావాలని చెప్పి ఈ వాసవి టీవీ ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మీరు అందరూ వస్తారని ఆశిస్తున్నాను. ఇది దిగ్విజయపరిచి రాబో కాలంలో ఎటువంటి కార్యక్రమానికైనా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇట్లు మీ మొగుళ్లపల్లి ఉపేంద్ర గుప్తా. జై హింద్, జై వాసవి మాత.